సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములకు కట్టబడిన వాడై వెలుగులోకి వచ్చెను. అంతటా యేసు చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోయిన నెలలో జరిగినటువంటి మీటింగ్లో పునరుత్థానాన్ని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. ఈ వారం కూడా లేదా ఈ నెలలో కూడా పునరుత్థానాన్ని గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మరలా చదువుకుందాం, అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చదవండి. సొంత బైబిల్ లేని వారు, కొనుక్కోలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నన్ను సంప్రదించండి. మీకు ఉచితంగా వచ్చిన బైబిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం అందరం కలిసి చదువుకుందాం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడి వెలుపలికి వచ్చెను. అతని ముఖములకు రుమాలు కట్టబడి ఉన్నది. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను ప్రస్తావించబడినటువంటి ఒక సూచక క్రియ. ఈ 3 సువార్తలు రాసిన తర్వాత ఇంచుమించు ఒక 40-50 సంవత్సరాల తర్వాత రాయబడినటువంటి ఒక సువార్త. ఈ 3 సువార్తల్లో చెప్పిన విషయాలే మళ్ళీ రాయడం యోహాను గారికి ఇష్టం లేదు. అందుకని యేసు ప్రభు చేసిన కార్యాలు అనేక ఉన్నాయి కాబట్టి మరి కొన్ని మిరకిల్స్, ఎక్స్ట్రా మిరకిల్స్ ని ఆయన మెన్షన్ చేశాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె బాగు కావడం గురించి, లేకపోతే లేపబడ్డం గురించి మనం చూస్తాం. 5వ అధ్యాయం 12 నుంచి 43 ఇంచుమించు 21 వచనాల్లో ఆ సంఘటన గురించి ప్రస్తావించబడింది. లూకా సువార్త 7వ అధ్యాయంలో నాయిను అనేటువంటి ఊళ్ళోని ఆ విధవరాలి కుమారుని బాగు చేసినప్పుడు దాని గురించి 7 వచనాల్లోనే రాయబడి ఉంది. స్తోత్రం. కానీ దేవునికి స్తోత్రం. లాజరు తిరిగి లేపబడ్డాం. స్తోత్రం. అయ్యా బాబు, మీరు అక్కడే ఉండండి, ఎవరు కూర్చోవద్దు. పునరుత్థానముల గురించినటువంటి 3 ఉదాహరణల్లో లాజరు యొక్క ఎగ్జాంపుల్ కి కనీసం 57 వచనాలు కేటాయించబడ్డాయి. స్తోత్రం. అంటే లాజరు యొక్క ఈ సూచక క్రియ ఇంపార్టెంట్ అయినది. దీంట్లోంచి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అన్ని వివరించే సమయం లేదు, కానీ అదే సమయంలో పునరుత్థానాన్ని గురించి చెప్పినప్పుడు ఒక మాట మీకు చెప్పాలి. అసలు ఏంటి ఇదో ఈ అమ్మాయిని కాళ్ళు చేతులు కొద్ది కట్టేయండి. మాటలు జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. పునరుత్థానం, రిజరెక్షన్. ఏంటి పునరుత్థానం అని మనం ఆలోచిస్తే అనాస్టిస్ అనేటువంటి గ్రీకు పదం, దాని అర్థం ఏంటంటే లేచి నిలబడ్డం అని అర్థం. ఈ పునరుత్థానానికి సంబంధించి ఈ 11వ అధ్యాయంలో నుంచి ఒక 4 ఉదాహరణలు జ్ఞాపకం చేయబోతున్నాను. అసలు ఏంటి పునరుత్థానం? తెయ్యాం అనేటువంటి ఒక పదం, హీబ్రూ పదం. దాని అర్థం ఏంటంటే దానికి 2 విధాలైన అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఉజ్జీవింపబడిన దాన్ని పునరుత్థానం అన్నారు. పునరుత్థానాన్ని కూడా పునరుత్థానం అన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధనలో సుమారు 42 సార్లు పునరుత్థానం యొక్క ప్రస్తావన, పునరుత్థానము అనేటువంటి పదం కనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అసలు ఏంటి పునరుత్థానం మీకు ఇంకా అర్థం కావడం చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం. రోమ 11:15. వారిని విసర్జించుట
ఆ, అయిన ఎడల ఆ, వారిని చేర్చుకొనుట ఏమగును. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని త్రోసివేశాడు దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్ని చేర్చుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్ని చేర్చుకోవడం ఏంటంటే, చదవండి, అదే వచ్చిన చివరి భాగంలో ఉంది. మృతులు సజీవులైనట్టే కదా. ఏంటి మృతులు సజీవులైనట్టే? కొద్దిగా లోతుగా వెళ్దాం. స్తోత్రం. మృతులు సజీవులైనట్టే అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలని వదిలిపెట్టిన దేవుడు మరలా తిరిగి తీసుకుని వచ్చాడు. హి టుక్ బ్యాక్. ఆయన తిరిగి తీసుకుని వచ్చాడు. మరలా చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం. వారిని విసర్జించుట, ఆ, 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 వారిని చేర్చుకొనుట ఏమగును. ఒకసారి ఆలోచించండి. వారిని చేర్చుకోవడం ఏమవుతుంది? 100 దేశాలకు పైగా చెదరిపోయిన వాడు, మొదటి శతాబ్దము నుంచి చెదరిపోయిన వాడు, వీళ్ళందరూ సమకూర్చబడితే ఏమవుతుంది? ఏమవుతుంది? మీరు పొలిటికల్ గా అంటారు, ఇట్స్ ఎ ఫార్మింగ్ ఆఫ్ ఎ నేషన్. ఒక జనాంగం, ఒక జాతి ఏర్పాటు కావడమే అని మీరు అంటారు. కానీ పౌలు గారు చెప్పిన మాట, మృతులు సజీవులైనట్లే కదా. చప్పటి దేవుడి నామాన్ని భయపడతాం. అంటే దేవుడు తన ప్రజలను తిరిగి తన దగ్గరికి తీసుకున్నాడు. అనాస్టిస్ అంటే దాని అర్థం లేచి మరలా నిలబెట్టడాన్ని పునరుత్థానం అనే అర్థంతో చెప్పండి. లేపాడు, లేపి నిలబెట్టాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదివితే చూడాల్సిన అవసరం లేదు. మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తు యేసుతో కూడా బ్రతికించాడు. అక్కడితో ఆగిపోలేదు. ఆయన క్రీస్తు యేసులో పరలోకమందలి ఉన్నతమైన స్థలములలో మనలో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇవి చాలా లోతైన విషయాలు. బైబిల్ చాలా లోతైన పుస్తకం. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పునరుత్థానము అంటే ఒక మనిషిని తిరిగి లేపి వాడిని నిలబెట్టడం అని అర్థం. వాడు నిలబడలేక పడిపోయినాడు, కానీ వాడిని నిలబెట్టగలిగడం. ఒక మనిషిని నేను పడతోయగలను, కానీ ఆ వ్యక్తిని నిలబెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. ఈ రోజులో టచ్ అని పడేస్తున్నారు చాలా మంది. యేసు ప్రభు చెప్పిన ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, నా ఎందుకు వచ్చు అని నేను ఎంత మాత్రమో. కానీ మన వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళతో తోసేస్తున్నారు. అది వాళ్ళ మిస్టేక్ కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్న వాళ్ళ మిస్టేక్. బాబు సేవకులారా, వీళ్ళని పడబోయడానికి మీకు దేవుడు అధికారం ఇవ్వలేదు. వీళ్ళని పడిపోయిన వారిని లేపడానికి దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. ఈరోజు లేపేవాళ్ళు వేరు, పడగొట్టే వాళ్ళు ఉన్నారు. స్తోత్రం. ఎవడు చూసినా కానీ పడగొట్టి అదేదో పవర్ అనుకుంటున్నారు. పడగొట్టడం పవర్ కాదు, అది పడగొట్టడం అపవాది యొక్క పవర్, నిలబెట్టడం దేవుని యొక్క పవర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. ఒక పనివాడు, ఒక దాసుడు పడిపోతాడు, కానీ అతని యజమానుడు అతన్ని నిలబెట్టుటకు శక్తి కలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. మాటికి పడిపోయే వాళ్ళని పడగొట్టడం సులభమేనండి. బాగా బలవంతుడిగా ఉన్న వ్యక్తి ఉన్నాడు, స్ట్రాంగ్, హైట్ అండ్ వెయిట్, 6 అడుగులు, గొలియాతు లాంటి పడుకోండి సొంతం. ఈ బక్కపలచగా ఉండి ఊదితే ఎగిరిపోయే లాంటి పడగొట్టడం సులభమేమో, కానీ ఓ పెద్ద ఆయన 6 అడుగులు ఉండి ఆజాను బాహుండి పడపోయడం అంటే సులభమైన విషయం కాదు. పడద్రోయడం అనేది పని కాదు, అది ప్రాముఖ్యమైన విషయం కాదు. పడిపోయిన వాళ్ళని నిలబెట్టడం అనేది ప్రాముఖ్యమైన విషయం. బైబిల్ అంతా ఇదే సత్యము, ఇదే సూత్రం కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మీకు ఇంకా అర్థం కావడం చెప్తాను. ఒక చిన్న మాట కూడా చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 13వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తమే చేయి. నా ప్రజలారా, మై చిల్డ్రన్, మై పీపుల్, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మల్ని సరే. విషయం ఏంటంట? దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రజలారా,
నేనేం చేస్తాను? ప్రజలందరూ ఎక్కడున్నారు? ప్రజలందరూ ఎక్కడున్నారు? ఇళ్లలో ఉన్నారు, అంతఃపురాల్లో ఉన్నారు, ఏసీ రూముల్లో ఉన్నారు అనుకుంటున్నారు. కానీ వాక్యం చెప్తున్నారు అందరూ ఎక్కడున్నారట? ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్నప్పటికీ, బబులోను దేశములో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలారా ఏం చేస్తారట? సమాధులలో ఉన్న మిమ్మల్ని, ఏంటిది సమాధుల్లో ఉన్న బయటికి రప్పించడం ఏంటి? సమాధిలో ఉన్నటువంటి లాజరుని బయటికి రప్పించాడు. ఏంటిది? అమ్మా మార్తమ్మా, నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు అని చెప్పలేదా? ఏంటిది మహిమ? ఈయనేదో చెప్తున్నాడు, అనారోగ్యముతో ఉన్నప్పుడు మా తమ్ముడి కోసం రానాయన, మా తమ్ముడు చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమానికైనా వచ్చి చివరి చూపు చూడాల్సిన ఆయన అప్పుడు రాలేదు. 3వ రోజు యూదులందరూ 3 రోజుల వరకు సమాధి చుట్టూ ఆత్మ తిరుగుతుందని భావించి 3 రోజులు ప్రార్థనలు పెడతారు. మనం ఎలాగో ఆదరణ కూడికలు పెడతా ఉంటుంది, అదే టైప్ అనమాట. ఈ ఆదరణ కూడికలన్నిటికీ ఫౌండేషన్ అది. ఆత్మ దయచేసి గమనించండి, సమాధి చుట్టూ తిరగదు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొక్కకు వెళ్తుందని వాక్యం చెప్తుంది. చనిపోయిన వారి ఆత్మలన్నీ విశ్రాంతిలో ఉంటాయి, దేవుని దగ్గర ఉంటాయి, అంతవరకే తప్ప అవేవి మన ఇళ్ళ చుట్టూ తిరగడం. నేను ఆ ఇంట్లో ఉన్నాను 70 సంవత్సరాలు కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇంట్లో తిరుగుతుంటాను అని చెప్పేటువంటి మాటలన్నీ వాక్యాల్లో ఎటువంటి ఆధారాలు లేవు. జాగ్రత్తగా ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం నెల్లూరులో పరిచర్య ఆరంభించినప్పుడు ఒక ఇల్లు బాడుకు తీసుకున్నారు, రెంట్కి తీసుకున్నారు. దాని బాడుగ 500 రూపాయలు. ఎవరికి అని అడిగారు ఆ ఇంటోళ్ళు, ముస్లిమ్స్. నాకే అని చెప్పాను. వద్దు, నీ పెళ్ళైంది అని అడిగారు. కాలేదండి అన్నా నేను 1998లో. అలాగైతే వద్దు, నీకు ఇల్లు ఏమన్నారు. అదేంటిది? ఆ ఇంట్లో 2 ఆత్మహత్య చేసుకున్నారు, నీకు తెలిసి కూడా ఆ ఇల్లు ఎందుకే నీకు అని అన్నారు. ఎక్కడ సార్ ఆత్మహత్య చేసుకుంది అని అడిగింది. ఆ రూమ్లోనే ఆ ఫ్యాన్ కూరేసుకున్నారు అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. అయినా పర్లేదు అయ్యా, వద్దు, పెళ్లి కావాల్సిన వాడివి, వద్దు నా మాటిను అని వాళ్ళు పర్లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పాను. 2 ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వ్యక్తులు చేసుకున్నటువంటి ఆ ఇంట్లో నేను ఆరాధన ఆరంభించాను. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని రోజులు తెగించి, ఈ రోజు ఉంటే నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా అని కొన్ని రోజులకి నేను ఖాళీ చేశాను, వేరే చోటికి వెళ్ళాము. ఆ ఇల్లు సేల్ అయిపోయింది. ఆ ఇంట్లో వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ అంటున్నారు, ఆ ఇంట్లో ఎంతమంది వస్తే వాళ్ళందరికీ కలిసి వస్తుందండి, వాళ్ళందరికీ ఆశ. ఇంతకుముందే మీరేగా భూత మంగళాదే 2 ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అన్నారు కదా. కానీ ఆ కుర్రాడు ప్రార్థనలు సరిపోయాడండి. ఆ ప్రార్థన వలన దోషం అంతా పోయింది. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకున్నటువంటి ఆయన ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో సెటిల్ అయిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆత్మలు ఉన్నాయని, దురాత్మలు ఉన్నాయని భయపడిపోతున్నాం, ఈ దెయ్యాలు ఇక్కడ తిరుగుతున్నాయని భయపడుతున్నాం. యేసు ప్రభు చూడండి, యేసు ప్రభు చెప్తున్నట్టు మాట, అర్థమా, నువ్వు దేవుని మహిమను చూస్తావని చెప్పాడు. అయ్యా బాగలేదన్నప్పుడు రాలేదు, ఏం పాస్టర్ అయినా, చచ్చిపోయినప్పుడు రాలేదు, ఆదరణ కూడికి కూడా రాలేదు. ఇప్పుడు 5వ రోజు వచ్చాడు. ఎందుకు? 5వ రోజు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చి, సారీ అమ్మా మాతమ్మ, సారీ మరియమ్మ, రాలేకపోయినమ్మా, క్షమించండి అమ్మా అని ఆ నలుసునోడు పోయి నేరుగా సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గరికి రాయి దొరికించాడు. ఏంటి నా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి? మనలో కూడా కొంతమంది విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటి ఇలా ప్రవర్తిస్తుంటాడు? నేరుగా వచ్చింది, వాళ్ళతో చెప్పాడు, బాబు మీరందరూ లగేజ్ సర్దుకోండి, మనం యోదయాకి వెళ్తున్నాం. ఎందుకు సార్? పోయినసారే నాన్నతో కొట్టి చనిపోయారు, మళ్ళీ మీరు ఆలోచించండి. ఆలోచించదే లేదు, మీరు ఉండండి. మన స్నేహితుడు చనిపోయాడు లాజరు, వాడిని లేపడానికి వెళ్తున్నా ఉన్నాడు. వాడిని లేపడానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? లాజరు ఇంట్లో, లాజరు లేడుగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సమాధి దగ్గరికి వెళ్తున్నాడు. సమాధి దగ్గర రాగానే వచ్చేసింది మేడం గారు, వచ్చేసారు మార్తమ్మ గారు. ఇక్కడ రావడం అనేది మీకు ఒక వాసన వస్తుంది, మీకు ఏమైనా సలుపు చేసిందంటే, ముఖ్యం మూసుకుపోయిందా ఏంటి, మీకే వాసన కూడా మాకు వాసన, తమ్ముడు వాసన, ఇంపుగా ఉన్న వాసన కంపుగా మారింది కదా. బతికున్నప్పుడేమో కొంతమంది ఇంపుగా ఉంటారు, తర్వాత కంపుగా మారుతారు కదా. కొంతమంది బతికున్నప్పుడు కంపే, చనిపోయిన తర్వాత కంపే, వాళ్ళు ఎప్పుడు కంపే. సరే వద్దండి అన్నారు. ఇక మాతమ్మ ప్లీజ్, ఎమోషనల్ గురి కాదు,
నా ప్రార్థన చేయమంటే మా పాస్టర్ గారు, తెలంగాణ నుంచి వచ్చిన పాస్టర్ గారు ఎమోషనల్ అయిపోయాడు. ఆయన ఆపకపోతే ఇంకో 15 నిమిషాలు ప్రార్థన చేసింది వాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొండాపాలెం గేట్ దగ్గర ఇంతకుముందు పెద్ద దైవజనులు ఆయన పాస్టర్ గారు ఉన్నారు, మీలో కొంతమంది, రాజారావు పాస్టర్ గారు. ఆయన ప్రార్థన ఇస్తే కనీసం అరగంట ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. ఏంది సార్ ఇది? ప్రార్థనలో అలా ఉద్రేకంలో చేశామండి. అంతెందుకండి, మీకు అందరికీ, మీలో కొంతమందికి తెలిసిన బక్సింగ్ గారు అనేటువంటి ఆయన పెద్ద దైవజనుడు. కన్వెన్షన్స్ పెట్టి భోజనాల కోసం ప్రార్థన చేయమంటే ఒక గంట సేపు ప్రార్థన చేస్తాడంట. ఏందయ్యా ఇది? గంట సేపు ప్రార్థన చేయడం ఏంటి? మనం ప్రార్థన చేయాలండి, దేవుని ఆశీర్వాదం అండి, దేవుని కృప అంటారు. అలాగని మనలాగా మైకు ఎత్తుకొని స్తోత్రం స్తోత్రం అని చెప్పడానికి అక్కడ ఎవరు ఉండరు. వాళ్ళు ఎంతసేపు ప్రార్థన చేసినా. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మిషనరీ నా దగ్గరకు వచ్చారు, రాడ్నీ డట్టన్ అనేటువంటి ఒక మిషనరీ వచ్చారు. బైబిల్ స్కూల్లో నేను 98-99 సంవత్సరం బైబిల్ స్కూల్లో కర్ణాటకలో ఉన్నప్పుడు సాయంత్రం అందరం భోజనానికి కూర్చున్నాం. బ్రదర్ రాడ్నీ, వై డోంట్ యు ప్రే అన్నాను. స్టూడెంట్స్ అందరూ కూర్చొని భోజనాన్ని రెడీ కాబట్టి అయ్యగారు ప్రార్థన చేస్తారు, త్వరగారు ఒక అరగంట ప్రార్థన చేశాడు. వీళ్ళందరూ, సార్ రేపు ఎగ్జామ్ ఉంది సార్, ఈయన ప్రార్థన చేస్తున్నాడు. సరే మీరు అందరూ వెళ్ళిపోండి, తినేసి వెళ్ళిపోండి. ఇంచుమించు సగం తినేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయి తింటున్నప్పుడు, ఏరి స్టూడెంట్స్ ఏరి అని అడిగితే, నువ్వు ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వెళ్ళిపోయారు, వాడు తినేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఆయన సేపు ప్రార్థన అవసరమా? సారీ బ్రదర్, ఇంకెప్పుడు నాకు దయచేసి ప్రార్థన ఇవ్వద్దు. భోజనానికి అది ఎప్పుడు నాకు ప్రార్థన ఇస్తే నేను ఇలా చేస్తాను, అదే కూడా నేను అలాగా ఎందుకు మరి ఎమోషనల్ అయిపోతాను. కొంతమంది ఇలాగే ఎమోషనల్ అయిపోతుంటారు. గమనించాలి, మార్తమ్మ ఎమోషన్. హలో, వద్దు, రాయి తొలగించొద్దు. నిన్ను తొలగించమనలేదుగా, నువ్వెందుకు ఇంటర్ఫైర్ కావడం? నువ్వు విశ్వసించిన దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఇంకా విశ్వసించలేదు, విశ్వసించాల్సిన అవసరం ఉంది. విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు. ఇక్కడ గమనించాలి, నా ప్రజలారా, మిమ్మల్ని ఏం చేస్తారట? మీరున్న సమాజంలో ప్రవక్త చెప్తున్న మాటలు విచిత్రంగా ఉన్నాయి. బబులోనులో వాళ్ళు ఏదో ఇళ్లలో ఉంటే, ఇళ్లలో ఉన్నారనడం లేదు, మీరు ఎక్కడున్నారట? ఒకవేళ హౌస్ ఓపెనింగ్, మీ హౌస్ ఓపెనింగ్ కి మిమ్మల్ని పిలిచారు, మీరు వేరే వాళ్ళు పిలిచారు, నాకు ఒకటి పిలిచారు అనుకుందాం. హౌస్ ఓపెనింగ్ ఎలా ఉంది సార్? సమాధి బాగుందండి అని అన్నాం అనుకోండి. కాబట్టి ఒకవేళ మీ హౌస్ ఓపెనింగ్ పిలిస్తే, ఎలా ఉంది సార్ ఇల్లు బాగుందండి, సమాధి బాగుందండి అన్నాం అనుకోండి, ఎవరో ఎత్తున్నాం, ఏ పాస్టరేనా అని అనరా? యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్నాడు, మీరు బబులోనులో ఉన్నారు, కానీ బబులోనులో ఉన్నప్పుడు మీరు సమాధి స్థితిలో ఉన్నారు. మిమ్మల్ని నేను వెలుపలికి రప్పించినప్పుడు ఐ విల్ ఓపెన్ యువర్ టోమ్స్. నేను ఏమన్నాడు అక్కడ 37వ అధ్యాయం 13వ వచనంలో, నేను సమాధులను తెరచి, సమాధులు తెరచేది కాదు దాని అర్థం. మూల భాషలో దాని అర్థం ఏంటంటే ఐ విల్ ఫ్లో, ఐ విల్ కార్వ్ అని అర్థం. నేను సమాధిని దున్నినప్పుడు, నేను సమాధిని చెక్కినప్పుడు. స్తోత్రం. విచిత్రమైన ప్రాచీనమైన హీబ్రూ వీటిలోకి వెళ్తే చాలా విచిత్రమైన భావాలు ఉంటాయి. వీటన్నిటిలోకి వెళ్ళండి. ఈ రాత్రి 4 పునరుత్థానాల గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చదవండి. మొట్టమొదటి విషయం యోహాను సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. నా సమయం అయిపోయింది, ఇంకొక 15-20 నిమిషాలు ఉంది, త్వరగా ముగించేస్తాను. మీరు నమ్మునట్లు, ఓ శిష్యులారా, మీరు నమ్మునట్లు చాలే. ఒకటి, నంబర్ 1. ఇప్పుడు మనుషులందరూ ఎక్కడున్నారట? యెహెజ్కేలు ప్రవక్త అడిగితాడు, అందరూ ఎక్కడున్నారు? మనం అందరం బబులోనులో ఉన్నామంటే, లేదు, బబులోనులో లేదు. దేవుడు ఏం చెప్పాడు నాకు? ఏమయ్యా యెహెజ్కేలు, నీకు బుద్ధి ఉందా? ఇళ్లలో ఉండేవాళ్ళు పట్టుకొని సమాధుల్లో ఉండేవాళ్ళు అని అందరం ఎంతో, ఏమన్నా నాకు తెలియదండి, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పింది నేను చెప్తున్నాను, నాకు తెలియదు. మిమ్మల్ని సమాధుల్లోంచి బయటికి రప్పిస్తాను. అప్పుడు మీకు ఏమవుతుందంటే, నేనే దేవుడినని, యెహోవానని మీరు తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పునరుత్థానము ద్వారానే ఒక ప్రత్యక్షత కలుగుతుంది. పునరుత్థానము లేకపోతే 11 ప్రత్యక్షత లేవు. పునరుత్థానము లేకపోతే ఒక రివిలేషన్ లేదు. ఒక రిజరెక్షన్ లేకపోతే ఒక రివిలేషన్ లేదు. యేసు ప్రభు లేవకపోతే ఎవరు కనిపిస్తాడు? ఎవరికి కనిపించకపోతే వాళ్ళు ఎందుకు సాక్షులు అవుతారు? యేసు ప్రభువే కనిపించలేదు అనుకుందాం మరియమ్మకి, మగ్దలేని మరియ గారికి. కనిపించకపోయినా కనిపించినట్టు ఊహించి చెప్పగలదా?
చెప్పే అవకాశం లేదు. వాళ్ళు అప్పటికైనా అమ్మ నీకు దెయ్యాలు ఇంతకుముందు 7 దెయ్యాలు ఉన్నాయి, పోయినట్టుగానే ఉన్నాయి, ఇప్పుడు మాకు అనిపిస్తుంది నువ్వు మాట్లాడే మాటలకి నీలో దెయ్యాలు పోలేదు, కొత్త దెయ్యాలు వచ్చేయమనిపిస్తుంది అని అన్నట్టుగా మాట్లాడారు. వారి దృష్టికి ఆమె మాటలు వెర్రి మాటలుగా ఉండేవి. ఆ రోజులో 1వ శతాబ్దంలో స్త్రీ యొక్క సాక్ష్యానికి విలువ లేదు, స్త్రీ మాటకి విలువ లేదు, ఆడవాళ్ళ మాటలు కోర్టులో దాన్ని పరిగణించరు. అటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా దెయ్యం పోలేదా? 8వ దెయ్యమో 9వ దెయ్యమో 10వ దెయ్యమో వచ్చినట్టుందిగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వాట్ ఈస్ దిస్ అని ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటి విషయము, శిష్యులు అవిశ్వాసములో ఉన్నారు, అవిశ్వాసపు సమాధిలో ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళని వెలుపలికి తీసుకుని రావాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఇంతకుముందు చెప్పాను, పునరుత్థానము అంటే వాళ్ళని మరలా స్వీకరించడం, వాళ్ళని మరలా చేర్చుకోవడం. ఎక్కడ చేర్చుకోవాలి? వాళ్ళని మరలా మాతృభూమిలోకి, మాతృదేశములోకి, మదర్ ల్యాండ్ లోకి, ఫాదర్ ల్యాండ్ లోకి తిరిగి తీసుకోవడం. అందుకనే ఒక విచిత్రమైన మాట ఉంటుంది, చనిపోయిన వారి గురించి ఆడవద్దు అని బాగానే ఉంది ప్రవక్త చెప్పిన మాట. మళ్ళీ చివరికి ఏమంటాడంటే, ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్న గురించి ఆడమంటారు. అదేంటిది? ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తారు కానీ బతికున్న వాళ్ళ గురించి ఏడుస్తారా? బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన అందరూ చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడిస్తే ఆయన బతికున్న వ్యక్తి కోసం ఏడ్చాడు. ఆయన పేరు సమూయేలు ప్రవక్త. ఏడుస్తున్నాడు. దేనికోసం ఏడుస్తున్నాడు? సౌలు కోసం ఏడుస్తున్నాడు. సౌలు బతికాడా చచ్చిపోయాడా? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో సౌలు బతికే ఉన్నాడు, కానీ సమూయేలు ఏడుస్తున్నాడు. బతికున్న వాళ్ళ కోసం ఏడిస్తే ఎలాగా? మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలోకి వెళ్తే, మొదటి రాజుల గ్రంథం చివరికి అధ్యాయంలోకి వెళ్తే అక్కడ చచ్చిపోయాడు సౌలు. కానీ బతికున్న వాళ్ళ కోసం ఏడ్చేవాళ్ళు చూసారా? అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఎంతకాలం దుఃఖిస్తూ ఉంటావు? తీసుకో, ఆ తైలపు కొమ్ము తీసుకోరా నాయనా. ఎవరింటికి వెళ్ళాలి? జెస్సీ ఇంటికి వెళ్ళాలి. యెషయా అన్నారు మన తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్లో జెస్సీ అన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే, మనకందరికి ఆడపిల్లలందరికీ జెస్సీ అని పేరు పెడతారు. జెస్సీ అనేది ఆడపిల్లల పేరు కాదు, జెస్సీ అనేది మగపిల్లల పేరు. దావీదు తండ్రి పేరు జెస్సీ, మనోళ్ళు ఇప్పుడు ఏ పేరు? జెస్సీ. జెస్సీ ఎవరి పేరు? మగవాళ్ళ పేరు, ఆడవాళ్ళ పేరు? మా పాపకు, మా పెద్ద కుమార్తెకి షారోన్ అని పేరు పెట్టాం. ఇజ్రాయెల్ దేశంలో అంతా మగవాళ్ళు పెట్టుకునే పేరు అది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమన్నప్పటికీ వీటిలో కూడా వెళ్ళలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ నేను ఏర్పాటు చేసుకున్నాడు ఒకడున్నాడు, వాడిని అభిషేకించు. వీడి కోసం ఏడ్చి లాభం లేదు, వదిలేసి అని చెప్పాడు. ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళకి అర్థం కాలేదు, ఈ మనిషి బతికి బయటపడ్డాడు, రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు, కానీ బతికి బయటపడితే ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు? లెట్స్ గో బ్యాక్ టు జూడియా, యూదయాకు వెళ్దాం అన్నాడు. ప్రభా ఏంటిది? ఇక పిచ్చా వెర్రా? లాస్ట్ టైమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడితే మళ్ళీ యూదయ అంటావేంటి? హాయిగా ఈ గలలీలో ఉండకుండా, ఈ కపెర్నహూము హెడ్ ఆఫీసులో ఉండకుండా, సూత్రం ఎక్కడున్నాడు ఆయన? యూదయాలో యెరూషలేము ఆయన హెడ్ క్వార్టర్, గలిలయలో కపెర్నహూము హెడ్ క్వార్టర్. ఎందుకు కపెర్నహూము హెడ్ క్వార్టర్? దానికి ఒక చరిత్ర ఉంది. కపెర్నహూమును హెడ్ క్వార్టర్ గా ఎందుకు చేసుకున్నాడంటే, కపెర్నహూమ్ అంటే దాని అర్థం, కపెర్నహూమ్ అంటే నహూము అనేటువంటి ప్రవక్త యొక్క ఊరు అది. కపెర్నహూమ్ అనేటువంటి ఊర్లో నహూము కన్నా ఒక గొప్ప ప్రవక్త అక్కడికి వచ్చి నివసించాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు చెప్పాడు, యోనా కన్నా గొప్ప ప్రవక్త ఇక్కడ ఉన్నాడు, నహూము కన్నా గొప్ప ప్రవక్త ఉన్నాడు, పాత నిబంధన ప్రవక్తలందరికన్నా గొప్ప ప్రవక్త మన మధ్యలో తిరిగాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలోను క్రియలోను శక్తి కలిగిన ప్రవక్త ఉన్నాడు. 1,85,000 మంది ఖురాన్లో చెప్పబడిన పైగంబరులు, నబీలందరికన్నా ఈసాలే సలాం అని చెప్పబడిన ఈ నబీ, ఈ ప్రాఫెట్, హీస్ ద ప్రాఫెట్ ఆఫ్ ప్రాఫెట్స్. స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తలో
చాలా మంది ఉన్నారు, కానీ యేసు అనేటువంటి ప్రవక్తల గురించి ఖురాన్లో గొప్పగా చెప్పబడింది. అంత్య దినాన అనగా ఖయామత్ కా దిన్ అనగా ప్రళయ దినములో వచ్చేటువంటి వాడు ఈసాలే సలాం, అనగా మహమ్మద్ ప్రవక్త కాదు, అనగా ఈసా నబీ అని చెప్పబడిన వ్యక్తి, అనగా యేసు అనేటువంటి ప్రవక్త. సరే, దాంట్లో కూడా ఉన్నది. వాళ్ళు ప్రవక్త మాత్రమే అంటున్నారు, కాదు ఆయన ప్రభువు అని మనం అంటున్నాం. మీరు చెప్పింది కరెక్టే, ప్రవక్త అనేది కరెక్టే. అదే సమయంలో ఆయన ప్రభువు అయి ఉన్నాడు. మూడు విధాలైన పోస్టులు ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఈ మూడు విధాల పోస్టులు ఉన్న వారికి మాత్రమే అభిషేకం చేస్తారు, అందరికి అభిషేకం చేయరు. ఒకటి యాజకుడికి అభిషేకం చేస్తారు, రెండవది రాజుకి అభిషేకం చేస్తారు, మూడు ప్రవక్తకి అభిషేకం చేస్తారు. వీళ్ళ ముగ్గురికి అభిషేకం, మిగతా ఎవరికి పడితే వాడికి అభిషేకం చేయరు. ఇప్పుడు పాస్టర్లు అందరికీ అభిషేకం చేస్తున్నారు, ఎరుషలేములోంచి తీసుకొచ్చి నూనెతో అభిషేకం చేస్తున్నారు. కపాడి బాలలో కొన్ని రోజుల క్రితం 1500 ఇస్తే మీకు నూనె పోసి ఆర్డినేషన్ ఇస్తామంటే మీరు నన్ను అభిషేకం చేయాల్సిన అవసరం లేదు, దేవుడు నన్ను ఆల్రెడీ అభిషేకించాడు, కానీ 1500 అభిషేకం నాకు వద్దంటే చెప్పాను. మళ్ళా తర్వాత వాళ్ళు మనసు మార్చుకొని, బ్రదర్ నీకు మంచి ఆఫర్ ఇస్తున్నావు, నీకు ఫ్రీ అభిషేకం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరే 1500 ఇచ్చినా కానీ మీ అభిషేకం నాకు అవసరం లేదు, నేను కట్టేది లేదు, ఫ్రీ వద్దు. మీరే ఒకవేళ 1500 ఇచ్చి అభిషేకం చేస్తామని మీ అభిషేకం నాకు ఎందుకండి? అభిషేకించాల్సింది దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనోళ్ళకి తెలియని విషయం, అభిషేకాన్ని ఆర్డినేషన్ ని అభిషేకం అంటున్నారు. ఆర్డినేషన్ వేరు, అభిషేకం వేరు. మనుషులు చేసేదాన్ని ఆర్డినేషన్ అన్నారు, దట్ ఈస్ నాట్ అనాయింటింగ్. కానీ అవి రెండు ఒకటి చేసేసారు మనోళ్ళు. స్తోత్రం. మనుషులు చేసేదాన్ని ఆర్డినేషన్ అన్నారు, కానీ దేవుడు చేసేదాన్ని అనాయింటింగ్ అన్నారు. అనాయింటింగ్ అంటే దాని అర్థం నూనె తీసుకొని రుద్దడం అని అర్థం, రబ్బింగ్ విత్ ఆయిల్ అని అర్థం. సరే, దాంట్లో కూడా వెళ్ళలేదు, మన విషయాల్లోకి వచ్చేద్దాం. మన పాయింట్ ఏంటంటే లాజరు తిరిగి లేచాడు, బాగానే ఉంది. ఈ అధ్యాయంలో కొన్ని పునరుత్థానపు అనుభవాలు కనిపిస్తున్నాయి. పునరుత్థానం అనగానే తిరిగి మరలా లేపబడి నిలబెట్టబడేటువంటి అనుభవం. ఇందాక దైవజనులు పాస్టర్ డేవిడ్ రాజయ్య గారు చక్కటి విషయాలు చెప్పారు. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. స్తోత్రం, హల్లెలూయా. మన స్త్రీలు షాపులకు వెళ్ళినప్పుడు, ప్రొవిజన్ షాప్కి వెళ్ళినప్పుడు నా భార్య లిసి చెప్తుంటది, రివైవ్ తీసుకోనరా అని చెప్పి. ఏంటి రివైవ్? రివైవ్ అనేది బైబిల్లో ఉంది, కానీ మనకు రివైవ్ అనేది గంజిపిండి అయిపోయింది. ఈ రివైవ్ వల్ల ఏమైందంటే దానికి ఒక అర్థం కూడా ఉంది. ఇలా ముడతలు పడిన వస్త్రం స్టిఫ్గా తయారవుతుంది, అది రివైవ్. రివైవ్ అంటే ముడుచుకొని భయముతో వణుకుతో మునగ తీసుకొని అనుకొని పడుకోవడం కాదు. రివైవ్ అంటే ఇలా నిలబడ్డం, ఒక సూర్యుడు లాగా వీరుడు లాగా నిలబడ్డం. అలా నిలబడలేవు, దేవుడు నిలబెడతాడు. రివైవ్ అనేది బట్టలకి. కానీ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు, లార్డ్ రివైవ్ us, quicken us, మమ్మల్ని క్విక్గా, మమ్మల్ని వేగవంతంగా చేయి, మమ్మల్ని చురుకుగా చేయి, చురుకుగా మార్చని అడుగుతున్నాడు. మా చురుకుదనాన్ని, మా వెచ్చదనాన్ని, మా యాక్టివ్నెస్ని మేము కోల్పోయాం. వి బికమ్ లేజీ, వి బికమ్ ఇనర్ట్. మేము మందులంగా తయారైపోయాం. కాబట్టి మమ్మల్ని రివైవ్ us, మమ్మల్ని ఉజ్జీవపరచు అని అడిగే ప్రార్థన మనం చూస్తాం. మొట్టమొదటి విషయం, శిష్యులు అవిశ్వాసపు సమాధిలో ఉన్నారు. అవిశ్వాసం వల్ల ఒక మనిషి ఆత్మీయ మరణంలోకి వస్తాడు. దేవుని వాక్యంలో రాయబడింది, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. స్తోత్రం. విశ్వాసి, మన పేరు ఏంటి? విశ్వాసి. మనం దేంతో పనిచేయాలి? విశ్వాసి. పెట్రోల్ బంకుల దగ్గర కొన్ని వెహికల్స్ వెళ్ళినప్పుడు, సార్ డీజిలా పెట్రోలా అని అడుగుతారు. అవి ఏదో ఒకటి పోయింది అంటారా? ఏమండి, అంతా ఒకటే కదండి. డీజిల్ కారులో పెట్రోల్ పోసాం, పెట్రోల్ కారులో డీజిల్ పోసాం, ఏమవుతుంది? ఏమండి, ఇంజన్ ఏమవుతుంది? స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే విషయాల్లోకి వచ్చేద్దాం. మమ్మల్ని ఉజ్జీవపరచు, రివైవ్ us. శిష్యుల యొక్క పరిస్థితి వాళ్ళకి ఏం అర్థం కాలేదు. యూదయ అంటాడు, గలిలయ అంటాడు, సమరయ అంటాడు, ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ఈయన మినిస్ట్రీ మాకేం అందుబాటులో లేదు.
అనవసరంగా ఏం వెనకాల చేయడం, ఏ రోజు ఎక్కడ పెడతాడో మమ్మల్ని తెలియని పరిస్థితి. సరే, నో ప్రాబ్లం. మన స్నేహితుడైనటువంటి లాజరుని లేపడానికి వెళ్తా ఉన్నాడు. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. మీరు నమ్మాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అవిశ్వాసము మనల్ని మృతతుల్యంగా మారుస్తున్నప్పుడు విశ్వాసం మనల్ని సజీవులుగా మారుస్తుంది. నా మీద నాకున్న విశ్వాసం కాదు, నాకు సృష్టికర్త మీద ఉన్న విశ్వాసం. విశ్వాసం అంటే మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారు. లోకం అదే, సైకాలజీ అదే చెప్తుంది. కాదు, విశ్వాసం అంటే విశ్వాసమునకు కర్త అయిన యేసు మీద నాకున్న విశ్వాసం. నా మీద నేను ఈ పని చేయగలను, నేను పాడగలను, నేను తినగలను, నేను ఆడగలను, నేను డాన్స్ చేయగలను, నేను ఏదో చేయగలను అని నా గురించి నేను చెప్పుకునేది కాదు ఫెయిత్. స్తోత్రం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. దట్ ఈస్ ఫెయిత్. స్తోత్రం. నేను చెయ్యలేని దాన్ని దేవుడు నా చేత చేయిస్తాడు. మీరు చేయలేని దాన్ని దేవుడు మీ చేత చేయిస్తాడు. ఫిలిప్పీ చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి అంటున్న మాటలు, నన్ను బలపరచు వారి ద్వారా నేను స్వల్పం చేయగలని కాదు, నేను సమస్తము చేయగలను. నెంబర్ 1, మొట్టమొదటి విషయము శిష్యుల యొక్క పునరుద్ధరణ, రిజరెక్షన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఫ్రమ్ అన్బిలీఫ్, డిస్బిలీఫ్. అవిశ్వాసముతో ఆత్మ సంబంధమైన జీవితంలో మృతులుగా మారున్నారేమో, స్పిరిచువల్ గా డెడ్ గా మారారేమో కదా, నిర్జీవపు స్థితిలో ఉన్నారేమో, బబులోనులో ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు బబులోనులో లేరు. ఎక్కడున్నారో తెలుసా? సమాధుల్లో ఉన్నారు. సమాధుల్లో ఉన్నటువంటి మిమ్మల్ని, మీ సమాధులు ఓపెన్ చేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని వెలుపలికి తీసుకుని వచ్చి చైతన్యాన్ని, జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మొట్టమొదటి విషయం, ద రిజరెక్షన్ ఆఫ్ ద డిసైపుల్స్. దే హావ్ టు బి రివైవ్డ్. శిష్యులు ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవ కూడికి వచ్చి నిర్జీవం వస్తే ఎలా ఉంటుంది? పేరు ఉజ్జీవ కూడిక. స్తోత్రం. వచ్చిన వాళ్ళందరికీ నిర్జీవం. వాక్యం వినేటప్పుడు తూగుతుంటారు, పాటలు పాడేటప్పుడు తూగుతుంటారు. వాక్యం వినడు, నిర్జీవం. నిర్జీవుడే బయటికి వెళ్ళేది. స్తోత్రం. హల్లెలూయా. మేము హై స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు మాకు సార్ ఉండేవాడు, రమణయ్య సార్ అని. మేము ఆయన్ని కొద్దిగా సుత్తి రమణయ్య సార్ అంటుంటాం. ఆయన గురించి ఆయన సుత్తి చెప్పుకుంటాడే. నేను టీచింగ్ ఇస్తే ఎట్లుంటుందో తెలుసా? నేను టీచింగ్ ఇస్తుంటే ఒక అమ్మాయి లీనమైపోయి పాసు పోసుకుంది. ఆ సంగతి కూడా తెలియదు. నేను అంత టీచింగ్ చేస్తే అంత లీనమైపోతుంది అమ్మాయి. స్తోత్రాన్ని. స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, నిర్జీవులు దేవుని పాటలప్పుడు ఉంటారు. పాటలప్పుడు ఉజ్జీవం, వాక్యం అప్పుడు నిర్జీవం కాదా? మళ్ళీ భోజనాలప్పుడు ఉజ్జీవం వచ్చేస్తుంది కాదా? ప్రేమ విందప్పుడు ఉజ్జీవం వచ్చేస్తుంది. వాక్యం అప్పుడు మాత్రం ఎప్పుడు ముగిస్తాడా? ఏంది? స్తోత్రం. 9:30 ఆటోలు దొరుకుతాయా లేదా? ఏ ఆటోలు దొరకకపోతే కొద్దిగా నడుచుకుంటూ పోలేదా? ఆటోలు దొరకనప్పుడు, ఆటోలకి డబ్బులు లేనప్పుడు బోసబొమ్మ దగ్గర నుంచి తెలుగు కాలనీ దాకా ఇంచుమించు నడుచుకుంటుంది డబ్బులు లేక. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడుగా, మనం పోగలం, మనం నడవగలం. దేవుని స్తోత్రం. ఒకటి, వారిని అవిశ్వాసపు సమాధిలో వచ్చి వెలుపలి తీసుకున్నారు. ద రిజరెక్షన్ ఆఫ్ ద డిసైపుల్స్. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 11వ అధ్యాయము 24వ వచనం. ఏం మాట్లాడుతున్నావు మార్తా నువ్వు? ఈ మార్తమ్మ కూడా పేతురులాగా కాస్త దుడుకుగా కొద్దిగా మాట్లాడేటువంటి అయిపోయావు. పేతురు ఆత్మ మీద ఉన్నట్టుంది, ఏదో మాట్లాడేస్తుంది. ఏదో మాట్లాడినప్పుడు ప్రభు ఊరుకోడు, ఏదో అంటాడు. పేతురు ఏదో అంటే ప్రభు ఊరుకుంటాడా? పేతురు ఏదో అన్నాడు, నీ బోనీలో పిచ్చోడు బామ్మానం లేదు, సదానా నా వెనక్కి పో అన్నాడు కదా. ఎందుకు చెప్తున్నానంటే, మార్తమ్మ ఏం చెప్పిందంటే, she told the theology, Jewish theology, యూదుల వేదాంతం మాట్లాడింది. అది లేస్తాడా ప్రభు? అంత్యది నాన్న ఎప్పుడో ఏదో ఒక రోజు లేస్తాడని. నో, ఒక ఎస్కెటాలజీ, అంత్యకాల శాస్త్రం మాట్లాడింది మార్తమ్మ. నో, నీ సహోదరుడు నువ్వు విశ్వసిస్తే ఇప్పుడు లేస్తాడు. మార్తమ్మకి క్లారిటీ లేదు, ఆమె డాక్ట్రిన్ లో క్లారిటీ లేదు, ఆమె సిద్ధాంతంలో క్లారిటీ లేదు. ద ఫస్ట్ గ్రేవ్
మిమ్మల్ని సమాధిలో ఉన్న మిమ్మల్ని, అవిశ్వాసపు సమాధిలో ఉన్నటువంటి శిష్యులు. రెండోది, అజ్ఞానపు సమాధిలో ఉన్నటువంటి మార్తమ్మ. అజ్ఞానం కాదా? మార్తమ్మ, నీకు పునరుత్థానం అంటే ఏంటో తెలుసు, కానీ ఒకటి చెప్తున్నాను, పునరుత్థానం అంటే అనుభవం కాదు, పునరుత్థానం అంటే ఒక వ్యక్తి, ఆయన పేరు యేసు. గుర్తుపెట్టుకోండి, సత్యం అంటే సమాచారం కాదు, సత్యం అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తే యేసు. లోకాలని సత్యం అంటే ఏముంది, ఇంటర్నెట్ లో కొడితే రకరకాల నిర్వచనాలు వస్తాయి. నో, అది కాదు సత్యం. సత్యము అంటే ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తే యేసు. యేసు ప్రభు చెప్పాడు, నేను పునరుత్థానం కలుగ చేస్తాను అనలేదు, నేనే పునరుత్థానం అన్నాడు. నేను కూడా పునరుత్థానం అని కాదు అనింది. నేనే జీవం అన్నాడు, నేను కూడా జీవం అనలేదు. నేను జీవాన్ని కలిగిస్తానండి అని అనలేదు. నేను మీకు మార్గాన్ని చూపిస్తాను అనలేదు ఆయన. నేనే మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే పునరుత్థానం. నేను అని కాదు, నేనే అంటున్నప్పుడల్లా మీకేమనిపించడం లేదు. నేనే అంటున్నప్పుడల్లా వాళ్ళకి కడుపులో మండుతుంది. మీకు మండడం లేదు. ఎందుకు మండుతుందో చెప్తా మీకు. నేనే అంటున్నప్పుడల్లా, నేనే అన్న వ్యక్తి నిర్గమకాండం 3వ అధ్యాయంలో వాళ్ళకి కనిపించాడు. నేను ఆయాం అని చెప్పిన వాడు, ఆయాం ద వే, ఆయాం అని 2,000-3,000 సంవత్సరాల క్రితం ఒక మనిషి చెప్పాడు. ఎవరైనా? యెహోవా దేవుడు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చా ఉంటాడు, అయాం అంటున్నాడు. అయాం అంటున్నప్పుడు వాళ్ళకి మండుతుంది. ఎవడేదో ఊరికే అయాం అంటున్నాడు ఏంటి? ద గ్రేట్ అయాం. ఎవరినో తెలుసా నేను? అయాం, నాట్ ఐ వాస్, నాట్ ఐ విల్, అయాం అంటే నేను ఉన్నవాణ్ణి. ఎప్పుడో నిన్న ఉన్నవాడిని అని కాదు దాని అర్థం. ఉంటున్నవాణ్ణి, నిన్న ఉన్నవాడిని, నేడు ఉన్నవాడిని, రేపు ఉండబోయేవాడిని. నిన్న మనం ఉన్నాం, ఈ రోజు మనం ఉన్నాం, రేపు మనం ఉంటామో లేదో తెలియదు. తెలుసా అండి? స్తోత్రం. మనము నిన్నటి వారమని బైబిల్లో రాయబడింది. కానీ యేసు చెప్పినట్టు మాట, యెహోవా దేవుడు చెప్పిన మాట, ఐ యామ్, నేనే ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే. మోషే అడిగాడు, ప్రభువా మా వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, పెడతర మనుషులు, వాళ్ళు ఏమడుగుతారు, ఏమా ఒకరిని గుద్ది ఇసుకలో పాతి పెట్టి వెళ్ళిపోయావు, నీకు దేవుడు ప్రత్యక్షమయ్యాడా? అమ్మో, ఇక్కడ 24 గంటలు ధర్మశాస్త్రం వేసుకొని తిరిగి చదువుకుంటున్నా, మాకే ప్రత్యక్షం కానీ నీకేదే ప్రత్యక్షం అయితే, అసలు ప్రత్యక్షం అయితే ఆయన పేరేంటి అడిగితే ఆయన అన్నమాట ఆయాం యావే. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట, మోషే నీకు విచిత్రమైన విషయం చెప్తా, ఈ పేరు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుసు. ఫస్ట్ ఈ పేరు నీకే నేను చెప్తున్నాను. అయాం అనేటువంటి యెహోవా అనే పేరు నేను నీకే ఫస్ట్ చెప్పింది. వాళ్ళకి ప్రత్యక్షమయ్యా నేను, కానీ వాళ్ళకి యెహోవా అనే పేరుతో ప్రత్యక్షం కాలేదు. స్తోత్రం. హల్లెలూయా. నీకు అర్థమవుతుందో లేదో మరి? నేనే మార్గము అంటున్నా. అయాం అంటే ఎక్కడికి పోయిన వాళ్ళ మండుతుంది. అంటే నువ్వు యెహోవా దేవుడితో సమానమా? నువ్వెవరో మాకు తెలియదా? మీ అమ్మ ఎవరో మాకు తెలియదా? మీ నాన్న ఎవరో మాకు తెలియదా? మీ డాడీ ఏం పని చేస్తాడో మాకు తెలియదా? మళ్ళీ ఇప్పుడు నేను అయాం అంటున్నావేంటి? స్తోత్రం. ఏమన్నాడు ఆయన? ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరెక్షన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మీ సమాధులు తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. సమాధుల్లో ఉండి, నిర్జీవమైన స్థితిలో ఉండి, చచ్చిన స్థితిలో ఉండి, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్తమ్మతో చెప్తున్నాడు, షీ వాస్ డెడ్ డాక్ట్రినల్లీ, సిద్ధాంతపరంగా ఆరోగ్యకరమైన బోధ లేదు. చాలా మంది డాక్ట్రినల్లీ డెడ్. అద్భుతాలు అనగానే అవన్నీ మొదటి సిద్ధాంతాలు అయిపోయినాయండి, ఇప్పుడు లేవండి. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, ఐ వాస్ అని కాదు, ఐ యామ్. ఆయన పేరు ఐ విల్ అని కాదు, ఆయన పేరు ఐ యామ్. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆయన ఉంటూ ఉండేవాడు, త్రికాలములలో ఉండేవాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలములో ఉండేటువంటి దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నిన్న ఉన్న వ్యక్తి ఈ రోజు లేడు, కానీ ఆయన అలాంటి వాడు కాదు. ఎవరో జీవం ఇస్తే బతికిన వాళ్ళం మనం, కానీ తనంతట తాను జీవము కలిగిన వాడు ఆయన. తేడా లేదా? నిన్ను ఎవరో ఒకడు బతికించాలి. రేపు సీరియస్ కండిషన్ ఉంటే హాస్పిటల్ తీసుకొని పోయి, ఐసీ తీసుకొని పోయి, నీ ఒళ్ళంతా గుచ్చి ఆ ట్యూబులు ఈ ట్యూబులు పెడితే ఫైనల్ గా
2,00,000 అయిపోయిందని దరిద్రుడికి. 2,00,000 అయితే బయటపడ్డాడు, మళ్ళీ అనారోగ్యం వచ్చిందంటే మళ్ళీ ఎంత పెట్టాల్సి వస్తుందేమో అని అనుకుంటాం. నిన్ను ఎవరో బతికించాలి, కానీ ఆయన తనంతట తాను జీవము కలిగిన వాడై ఉన్నాడు. ఐయామ్ ద గ్రేట్ ఐయామ్. స్తోత్రం. మీకు అర్థమవుతుందో లేదో మరి. సరే, దేవునికి స్తోత్రం. రెండో విషయం, మార్తమ్మ యొక్క she was doctrinally dead. తన అవిశ్వాసములో మృతులైనటువంటి శిష్యులు, మార్తమ్మ ఆరోగ్యకరమైనటువంటి బోధలో లేదు. ఫ్యూచర్ ఎప్పుడో జరుగుతుందండి, ఎవడు చూశాడండి పరలోకం? అవన్నీ ఎప్పుడోనండి, ఒట్టిదండి, చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో జరిగేది. నువ్వు చూసావా, నేను చూసావా అనే వాళ్ళు లేరా? మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. స్తోత్రం. ఆమె ఏమినింది? వీళ్ళిద్దరు అక్కాచెల్లి ఉన్నారు. అక్కనండి, నేను వెళ్తున్నా మాయ్. ఎక్కడికి అక్క? ఆయన వచ్చాడు అందుకని వెళ్తున్నానులే. ఆయన వస్తే వెళ్ళడమేనా? 3 సార్లు పిలిచా, వచ్చాడా? మర్యాద లేనోడు మన ఇంటికి వచ్చి ఎన్నిసార్లు తింటాడు? 12 మందిని వేసుకొని 12 మందికి ఎంత భోజనాలు పెట్టాం. ఒక్కొక్కరు ఎంత తినేవాళ్ళు, ఆ చేపలు పెట్టేవాళ్ళు. వాళ్ళకి భోజనాలు పెడితే కనీసం ఏం మర్యాద అండి ఇతను? మళ్ళీ ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి, ప్రేమ గురించి ప్రసంగం. నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ప్రేమ గురించి, పరలోకం గురించి చెప్పాడు. ఏం ప్రేమ అండి ఆయనకి? ప్రసంగంలో ప్రేమ ఉంది కానీ ప్రవర్తనలో ప్రేమ లేనుడు. అక్క నేను రాలేలక్క. బాయ్, ఆలోచించు. చెప్తున్నాడు, బోధకుడు వచ్చి నిన్ను రహస్యముగా పిలుచుతున్నాడు. స్తోత్రం. She came secretly. The master is calling you. బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు అనేసరికి 29వ వచనం అక్కడ గమనించండి. ఆమె విని, దేవుని స్తోత్రం. ఈ 3-4 రోజులుగా ఏడుస్తూ కూర్చున్నామా? స్నానం లేదు, శుభ్రత లేదు, చెమట పట్టింది, ఒళ్ళంతా కంపు కొట్టింది, మంచి పట్టు వస్త్రాలు ధరించలేదు, జడేసుకోలేదు, చింపిరిగా ఉంది. వెంటనే ఆమె వెంటనే లేచి నిలబడి తాను వెళ్ళింది. దట్ ఈస్ రిజరెక్షన్, అనస్టాసిస్. నీకు అర్థమవుతుంది. మీరు ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఈ పునరుత్థానపు భావాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. శిష్యులు అవిశ్వాసపు సమాధిలో ఉన్నారు, వాళ్ళని పునరుత్థానపు అనుభవంలోకి తీసుకొచ్చారు. మార్తమ్మ అజ్ఞానపు సమాధిలో ఉంది, ఆమెను అందులోంచి బయటికి తీసుకొచ్చాడు. మూడోది ఇక్కడ రాయబడిన మాట, ఒక ఆవేదన, ఒక నిరాశ, నిస్పృహలో ఉంది. మార్తమ్మ చెప్పిన సేమ్ డైలాగే మరియమ్మ చెప్పింది. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది. ఉన్నాడుగా, ఇప్పుడేంటి? నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది, ఇక్కడ ఉంటే మా వాడికి తప్పు తగ్గిండేది, మా వాడు చచ్చిపోయిండేవాడు కాదు, మేము సమాధికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చిండేది కాదు, ఈ ఆదరణ కూడికి అంత డబ్బులు ఖర్చు పెట్టిండే మాకు ఇప్పుడే వాడు చచ్చాడు, సంపాదించేది వాడు ఒక్కడే మగోడు, వాడు చచ్చిపోయాడు, మాకు దిక్కు లేదు, ఆర్థిక పరమైన ఒత్తిడి పడింది, ఎలా చేయాలి? అది ఆవేదన. స్తోత్రం. తన ఇంటిలో ఇల్లు ఒక సమాధిలాగా ఉంది. ఆ ఇంట్లో సంతోషం లేదు, ఆ ఇంట్లో ఏర్పు ఉంది. అనేక మంది వస్తారు, అదా మార్తమ్మా ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదులేమ్మా, నేనే తమ్ముడు అనుకో, నేనే అన్న అనుకో అంటే మాత్రం సరిపోతాయేంటి? కాదా? ఏడుస్తున్నా ఆమె దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు? మాయ్ 10 మంది కుమారులతో నేను సమానం కాదా? థ్యాంక్ యూ బాబా అని సంతోషపడింది ఆమె. అయినా దుఃఖం కాదా? భర్త ఏమన్నాడు? ఆదరిస్తున్నాడు. మాయ్, నీకు నేను 10 మంది కుమారులతో సమానం కాదా? కానీ బావా, నిన్ను ఎత్తుకొని ఆడించలేనుగా, నాకు బిడ్డలు కావాలి. సరేలే బాబా, నువ్వు వెళ్ళు, సెటిల్ చేసుకోవాల్సింది దేవుని సన్నిధిలో సెటిల్ చేసుకోండి. భర్త చెప్పినటువంటి ఆ ఆదరణపు మాటలతో, అబద్ధపు ఆదరణ మాటలతో ఆమె ఆదరించబడలేదు. లోకం చెప్పేటువంటి మాటలతో మనం ఆదరించబడలేము, కానీ దేవుడు మాట్లాడితేనే మనం ఆదరించబడతాం. అయినా ఈరోజు ఎటువంటి టైంలో 5వ రోజు ఎందుకు వచ్చాడు, 4 రోజుల తర్వాత ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చాడంటే ఏదో ఉద్దేశంతో వచ్చాడు. అందరూ వచ్చింది కన్నీళ్ళు తొడవడానికి. ఎడబాకమ్మా, మీ అన్న లాంటి వాడిని, మీ తండ్రి లాంటి వాడిని అనే అందరూ వచ్చి కన్నీళ్లు తొడవడానికి వచ్చాడు. కానీ ఆయన వచ్చింది కన్నీళ్లు తొడవడానికి కాదు, ఆనంద బాష్పాలు కలుగు చేయడానికి.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ కన్నీళ్లు తొడడానికి వచ్చేవాళ్ళే, ఆనంద బాష్పాలు కలుగు చేయడానికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం, ఆమె యొక్క ఆవేదనలో నుంచి, ఆమె యొక్క అధైర్యములో నుంచి, ఆమె యొక్క నిరాశలో నుంచి she has come out. ఈ రోజుల్లో కూడా చాలా మంది నిరాశ నిస్పృహంలో ఉన్నారు. ఏం జీవితం అండి? ఉద్యోగం వస్తుందా? పెళ్లి అవుతుందా? ఈ అప్పులు తీరుతాయా? కాదా? ఎన్ని నిరాశలు లేవు మనకు. ఇంకా ఏమన్నా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రశ్నిస్తే, సమస్యలు వస్తే ఎందుకు వచ్చిన గొడవ అండి? మనసులో అవిశ్వాసం ఉంది, బయట పెట్టడం లేదు. అవిశ్వాసాన్ని దాచుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేరా? విశ్వాసాన్ని మాత్రం బయట పెడతారు, నాకు చాలా విశ్వాసం ఉందండి అని అంటారు. ఒకటిదే అలా చెప్పేవాడు గుండెల్లో అంతా విశ్వాసం ఉంటుంది. ఏం దేవుడు అండి, ఎక్కడున్నాడండి? ఉంటే ఇంకా పూరి గుడిసెలు ఏంటండి? ఇంకా ఎంతకాలం అండి సొంత ఇల్లు లేకుండా? వాడు మాటికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటాడు, కొంతమంది సొంత ఇంటి కళను సాకారం చేసుకోండి అని. అది చూసినప్పుడు సొంత ఇల్లు లేదే, ఉంది, నాకు సొంత ఇల్లు ఉంది, నా తండ్రి ఇంటి అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి, అక్కడికి నేను మిమ్మల్ని తీసుకోబోతాను చెప్పాడు. చాలా అది ఎవరికి గుర్తురాదు. లోన్లు 20 లక్షలు నెక్స్ట్ ఇయర్ కల్లా ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలి. చిన్న ఇల్లు అయినా పర్లేదండి, సింగిల్ బెడ్రూమ్ అయినా పర్లేదు. ఎందుకు? స్తోత్రం. నేనేమో తీసుకోబోతామే ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఆమె ఇల్లే ఆమెకు సమాధిగా ఉంది. ఇంట్లో నుంచి కదలలేదు ఆమె. ఇంట్లో నుంచి కదలకుండా ఉన్న వ్యక్తిని ఇంట్లోంచి దేవుడు బయట తీసుకొచ్చాడు. వారిని మరలా చేర్చుకొనుట ఏమగును? రోమాపత్రిక 11:15 మృతులు సజీవులైనట్టే కదా, మరియమ్మ సజీవురాలైనట్టే కదా, మార్తమ్మ సజీవురాలైనట్టే కదా, శిష్యులు సజీవులైనట్టే కదా, గలిలయలోనే ఉండిపోదామనుకున్న శిష్యులు సజీవులైనట్టే కదా, యూదయాకి రావడం అంటే సజీవులు అవడమే కాదా? మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో మరి. మూడో విషయం, ఆమె యొక్క ఆవేదన నుంచి, ఆ ఆవేదన సమాధిలోంచి ఆమె దేవుడు పిలిచాడు. లాజర్ బయటికి రా అని పిలిచినట్లుగా, శిష్యులారా బయటికి రండి, ఎవరో రాళ్ళతో కొడతారని, ఎవరో చంపుతారనే భయపు సమాధుల్లో, భయాల్లో ఉంటారు మీరు. కమౌట్. భయాలతో ఎంతకాలం బతుకుతారు? కమౌట్ ఆఫ్ దిస్ ఫియర్స్. ఈ భయాల్లోంచి బయటికి రండి, దేవుడు అదే మీరు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలం ఉంటావు మరియా? ఇంట్లో ఎంతకాలం ఉంటావు? మార్త ఎంతకాలం ఉంటావు? ఈ దుర్బోధనలో, యూదా మతము బోధనలో. కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫాల్స్ టీచింగ్స్. ఈ అనారోగ్యకరమైన బోధలోంచి బయటికి రా. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 11:48. స్తోత్రం, స్తోత్రం. వాళ్ళందరూ అనుకుంటారు, ఏంది ఇదంతా? ఈయన ఎంతమందిని ఆకర్షించుకుంటున్నాడే, మనం ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా మన దగ్గరికి ఎవరు రావడం లేదే, మన గుళ్ళు పెట్టడం లేదే. ఆయనకి గుడి లేదు, చర్చి లేదు, ఆయన వెనకాల కొన్ని లక్షల మంది వెళ్తున్నారు. మన వెనకాల మన చర్చలు రెండాలు మోసిపోతున్నాయి, ఈయన వెనకాల జనాలు పోతున్నారు. మందిరం ఏమైనా కట్టాడా యేసు ప్రభు? కానీ ఇప్పుడు మందిరాల మీద ఉన్న ఆశ జనాలకి మంద మీద లేదు. పెద్ద పెద్ద మందిరాలు కట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి, 4వ శతాబ్దం వరకు మందిరం అనేది లేదు. మొదటి శతాబ్దంలో, 2వ శతాబ్దంలో, 3వ శతాబ్దంలో మందిరాలు లేవు. ఈ మందిరాన్ని తర్వాత వచ్చిందే. ఇప్పుడు మందిరం కావాలి ప్రతి వాడికి కాదా? ఈ చర్చ్ ఉంటే బాగుండేది పాస్టర్ గారు. ఒక ఆమె కొంతకాలం మా చర్చికి వచ్చి, ఆమె ఒక అనుమానం వచ్చింది, నేను చచ్చిపోతే అటు చేస్తారని. ఆ బ్యాంకు మేనేజర్ గారి భార్య సోదరు అడిగి 2-3 సార్లు వస్తాం పాస్టర్ గారు అనేది. ఓ రోజు వెళ్ళాం, ఏంది మేడం, ఏంది పరిస్థితి అని అడిగాను. పాస్టర్ గారు, ఒకవేళ మేము చనిపోతే ఏంటి పరిస్థితి? చనిపోతే ఉందమ్మా, పుస్తకాలు చేయమా ఏంటి? స్తోత్రం. కాదండి, అది కాదండి, సమాధి లేదు కదా, సమాధి స్థలం లేదు. లేకపోతే ఏమండి? నువ్వు చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తావుగా. ఇప్పుడు చచ్చిపోయే వాళ్ళందరూ మన మందిరానికి ఎందుకు రావడం? చచ్చిపోతామనే ఆలోచన కలిగిన వాళ్ళు. కీర్తనాకారుడు విచిత్రమైన మాట చెప్పాడు, నేను చావను, నేను సజీవుడినై దేవుని కార్యాలు వివరించదని చెప్పాడు. మనం ఏం చేస్తాం? నేను చస్తానేమో 24 గంటలు, కనీసం ఈ సత్యలోపు కనీసం 10,000 సార్లు అన్న మనం అనుకోవటం, నేను చచ్చిపోతానేమో, ఈ జ్వరం వల్ల చస్తానేమో, ఈ బీపీ పెరిగి చస్తానేమో, ఈ షుగర్ పెరిగి చస్తానేమో అని అనుకోలేదా? ఇంతవరకు నేను చచ్చిపోతాను, నేను సావను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
చిన్న జ్వరం రాగానే చచ్చిపోతానేమో అనుకుంటున్నారు, చిన్న యాక్సిడెంట్ జరగగానే చచ్చిపోతానేమో అనుకుంటున్నారు. ఒక ఆయనకి ముక్కులో కాస్త కండ పెరిగిందని ఆపరేషన్ చేశారు, ఆయన నన్ను పిలిచాడు ప్రార్థన చేయించుకోవడానికి. స్తోత్రం. ఆయన పక్కన కూర్చున్నా నేను, పెరిగింది ముక్కులో అంత కండ పెరిగింది, ఆపరేషన్ చేసి తీసేశారు, బాగానే ఉంది. పక్కన కూర్చున్నా, ఏంటి పరిస్థితి? నా పరిచయం నీకు అప్పగిద్దాం అనుకుంటున్నాను. సరే ఓకే, ఎందుకు? నాకే 4-5 చోట్ల నీ పరిచయం నాకెందుకే బాబు అన్నాను. ఒకవేళ నాకేమైనా జరిగితే యేసు నామములో నీ పనిచేస్తున్న అవిశ్వాసాన్ని గద్దిస్తున్నాను. ముక్కులో అంత కండ పెరిగితే ఆ పెరిగేసిన కండ గురించి ఆలోచించి చచ్చిపోతాను ఆలోచిస్తాను. బుద్ధి లేనడా? ఇప్పటికీ 15 సంవత్సరాలు అయింది, మనిషి బతికే ఉన్నాడు. ముక్కులో కండ పెరిగితేనే చచ్చిపోతామని భయపడిపోయేవాళ్ళు లేరా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మనిషిలో మరణ భయం ఉంది, కానీ యేసు ప్రభు పునరుత్థానపు వాగ్దానం చేశాడు. దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. లేదా భయం లేదా? ఇప్పుడు వచ్చేది ఒక 20 మంది AK-47 తీసుకొచ్చి మీ తలని చేతులు పెట్టి యేసు ప్రభువును వదిలితే బతికిస్తాం లేదా కాల్చేస్తాం అన్నారు. ఏమంటది అమ్మాయి? చాలా చదువుకోవాలి, చాలా ఆశలు ఉన్నాయి, యేసు ప్రభువును వదిలి పెడతానని వెళ్ళిపోదా? స్తోత్రం. వాళ్ళు సడన్గా వచ్చారండి, ఒక మిలిటరీ వాళ్ళు, తీవ్రవాదులు వచ్చారు. యేసు ప్రభువుని నమ్ముకుంటామన్న వాళ్ళు అందరినీ కాల్చేస్తాం, వదిలిపెడతాం, మాకెవరు ఆయన ఎవరు తెలియదు అన్న వాళ్ళు బతికిస్తామంటే ఏం చేస్తారు? సగం మంది పోయినే. యేసు ప్రభు లేదు, ఆయన ఏదో పిలిచాడు, సంతోషం పిలిచాడు. ఆ శాలేం అనే అబ్బాయికి పని పాట లేకుండా తిరిగాడు, మా ఇంటికి వచ్చి పిలిచాడు, అందుకని వచ్చాము. అవుతున్నా ఆయన మాకు యేసు ప్రభు అని వెళ్ళిపోరా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. దేవుని స్తోత్రం. నీ మరణ భయం పోవాలి. మరణానికి ముందే చాలా సార్లు మరణిస్తూ ఉంటావేమో కదా? స్తోత్రం. అలా మరణ భయం లేకుండా ధైర్యంగా జీవించవచ్చు. 4వ విషయం, వీళ్ళందరూ అంటున్నారు ఇక లాభం లేదండి, మన మిషన్ దెబ్బతింటుంది, మన మతం దెబ్బతింటుంది, మన డినామినేషన్ దెబ్బతింటుంది. ఏం చేయాలి? వాళ్ళ ఒక దురభిప్రాయంలో ఉన్నారు, మిస్కాన్సెప్షన్ లో ఉన్నారు, డెల్యూషన్ లో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసా? ఇంకేముంది, కొత్త మతం స్థాపిస్తాడేమో. ఆయన కొత్త మతం స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభు చెప్పిన మాట కొండ మీద ప్రసంగం మీద చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ప్రవక్తలనైనను ధర్మశాస్త్రమునైనను కొట్టివేయుటకు రాలేదు నేను, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. మళ్ళీ మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ ధర్మశాస్త్రానికి ఏదో అవుద్దని, మీ మతానికి ఏదో అవుద్దని కాదా? వాళ్ళ మతానికి ఏదో దెబ్బతలుతుందని చెప్పేసి మతాన్ని పరిరక్షించే వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు. మతాన్ని ఎవడూ పరిరక్షించాల్సిన అవసరం లేదు, మతాన్ని మతమే కాపాడుకుంటుంది. మతాన్ని నువ్వు కాపాడాల్సిన అవసరం లేదు. నువ్వు కాపాడాల్సినటువంటి మతం నీకు అవసరం లేదు, నిన్ను కాపాడాల్సిన మతమే నీకు కావాలి కాదా? స్తోత్రం. నువ్వు కాపాడాల్సిన దేవుడు నీకెందుకండి? నిన్ను కాపాడాల్సిన దేవుడు నీకు కావాలి. ఏమండి అంతేనా? నేను 24 గంటలు కాపాడుకునే దేవుడు నాకెందుకు? నన్ను కాపాడే దేవుడు నాకు కావాలి. ఆ దేవుడే జీవము గల దేవుడే యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ భయపడుతున్న ఒక అపోహలో ఉన్నారు. ఈయన వచ్చేస్తాడు, రోమీలు వచ్చేస్తారు, అంతా జరిగిపోతుంది. వాళ్ళు అనుకున్నది ఏది జరగలేదు. వాళ్ళు అపోహల్లో ఉన్నారు, అపార్థాల్లో ఉన్నారు. అపార్థాల సమాధుల్లో నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం. లాజరు యొక్క పునరుత్థానం జరగడానికి ముందు, లేకపోతే ఆ అధ్యాయంలో 4 పునరుత్థానం. ఒకటి శిష్యుల యొక్క పునరుత్థానం, దేవుని స్తోత్రం. శిష్యుల యొక్క పునరుత్థానం దేనికి వచ్చి? అవిశ్వాసం నుంచి. రెండోది మార్తమ్మ యొక్క పునరుత్థానం దేనికి వచ్చి? ఆ అజ్ఞానములో నుంచి. మూడవది మరియ యొక్క పునరుత్థానం దేంట్లో నుంచి? ఆవేదనలో నుంచి, నిరాశ నిస్పృహలో నుంచి. 4వది యూదా మత అధికారుల యొక్క పునరుత్థానం. దే ఆర్ కమింగ్ బ్యాక్. పునరుత్థానం అంటే ఏంటి? చాలా రోజుల తర్వాత తిరిగి వస్తే కుమారుడు తండ్రి ఏమన్నాడు, ఏం పెద్ద ఆయన, ఏది మ్యూజిక్ ఏంటి, ఇంట్లో ఫంక్షన్ ఏంటి, ఆ లైటింగ్స్ ఏంటి, ఆ డాన్స్లు ఏంటి అని అడిగారు. నా కుమారుడు చచ్చిపోయాడండి, బతికాడు. ఎట్లా చచ్చిపోయాడు? ఎట్లా బతుకుతాడా? అంటే దాని అర్థం ఏంటి? తిరిగి రావడం అంటే బతకడము.
అదే పునరుత్థానము. నువ్వు ఈ రాత్రి ప్రభు దగ్గరికి తిరిగి రావడం అది పునరుత్థానం. లాజరు లాగా లేపబడమే పునరుత్థానం. ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రేమిపోయింది ఒక థియాలజీని చెప్పినట్టు మాట. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వచ్చి లాజరు బయటికి రాని పిలిచాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆయన సమాధి దగ్గర కూతే నిలబడి బయటికి రా అని పిలిచిట్టే సమాధుల్లో ఉన్న ప్రతి వాడు బయటికి వచ్చిండేవాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తాను. ఆ రోజు ఒక్క లాజరు లేచాడు. గుర్తుపెట్టుకోండి, ఒక రోజు రాబోతుంది. స్తోత్రం. ఆ రోజు లాజరులు లాజరమ్మలు అందరూ లేచేటువంటి ఒక గడియ రాబోతుంది. ఎవరండి వీళ్ళంతా? ఆ లాజరమ్మ నువ్వే, ఆ లాజరు నువ్వే. స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది, మనుష్య కుమారుని శబ్దము విను గడియ వచ్చుతున్నది. ఎదురవుతున్నప్పుడు మృతులైన వాళ్ళందరూ లేస్తారు. ఆ రోజు లాజర్ బయటికి రారన్నారు. ఇప్పుడు రే సంతోష్ రారా బయటికి అని ఒక్కొక్క లాజర్ని, పాస్టర్ లాజర్ లారా, విశ్వాస లాజర్ లారా, స్త్రీ లాజర్ లారా, లేవండి రండి. స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు ఒకతన్నే లేపాడు. కానీ ఒకరోజు మనుష్య కుమారుని శబ్దము విను గడియ వచ్చుతున్నది. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్?